జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రవి సంచారం కుంభరాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించబోతున్నాడు. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 14వ తారీఖు నుంచి అక్కడి నుంచి నెలనాళ్ళ పాటు కూడా సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారం జరపనున్నారు. సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారము ఈ సంవత్సరము చాలా విశేషమైన అంశాలతో కూడుకొని ఉంది. దానికి కారణము కర్మ ఫలప్రదాత అయిన శనీశ్వరుడు కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉండడం ఒక కారణము. రెండవ కారణము వీరిద్దరూ తండ్రి కొడుకులు, ఇదొక రెండవ కారణము. మూడవ కారణం, అతి ముఖ్యమైన కారణము, సింహరాశికి అధిపతి సూర్యనారాయణమూర్తి. 12 రాశుల్లో ఆయన రాశి సింహరాశి. ఆయన రాశి సింహరాశి. ఇప్పుడు కుంభరాశిలో ఉండి సప్తమ దృష్టితోటి సింహరాశిని సూర్యనారాయణమూర్తి వీక్షిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో కుంభరాశిలో ఉన్న శనైశ్వరుడు కూడా సింహరాశి మీద ఆయన వీక్షణని పెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి సింహరాశిని వీక్షిస్తూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలోంచి పంచమ స్థానమైన సింహరాశి మీద వీళ్ళిద్దరి దృష్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదించబోతుంది. ప్రత్యేకించి కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు సూర్యనారాయణమూర్తి సంచారము ఎలాంటి ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది. దీనికి పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో ఆయన ప్రవేశం అనేది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా మారింది. ఆ మకర రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి నుంచి ఆయన మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతూ ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత ఆయన మొట్టమొదటిగా అడుగుపెట్టిన రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కాలపురుషుడు కుండలిలోంచి లాభస్థానం అవుతోంది. సహజ లాభస్థానం అవ్వడం వల్ల ఎక్కడైతే సూర్యనారాయణమూర్తి తేజస్సు ఏ రాశిలో అయితే ఉంటుందో ఆ రాశికి 12 రాశుల వాళ్ళకి మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆ రాశి ఏ స్థానం అవుతుందో ఆ స్థానం మీద వెలుగులు సూర్యనారాయణమూర్తి చిందించబోతున్నాడు. ఈ విషయంలో అంటే ఏదో ఒక రకంగా బెనిఫిట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంటుంది. మీ జన్మజాతకంలో కనుక సూర్యనారాయణమూర్తి బలం చాలా అత్యద్భుతంగా ఉంటే ఈ వెలుగులు బాగా ప్రకాశవంతంగా, తేజవంతంగా ఉంటాయి. మీ జన్మజాతకంలో కనుక సూర్యనారాయణమూర్తి బలం అంతగా లేకపోతే కనుక అప్పుడు కూడా గోచారం మీకు వరాన్ని అయితే ప్రసాదిస్తుంది. కాకపోతే ఇది పూర్తిగా అంటే మీ జన్మజాతకం సహకరించట్లేదు కాబట్టి 50% అయితే ఈ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మరియు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కనుక శని మహర్దశ జరుగుతూ ఉన్నా, అలాగే రవి మహర్దశ జరుగుతూ ఉన్నా, వీళ్ళ అంతర్దశలు జరుగుతూ ఉన్నా, ఇప్పుడు సూర్యనారాయణమూర్తి కుంభరాశిలోకి ఆగమనము కొన్ని విశేషాంశాలని సూచిస్తుంది. అంటే ఈ విశేషాంశాలు మీకు ఇంకా ఎక్కువగా వర్తిస్తాయని అర్థము. అలాగే మనకి ఇప్పుడు ఏలినాటి శని జరిగే రాశులు మకర రాశి, కుంభరాశి, మీనరాశి. అలాగే అష్టమ శని మరియు అర్ధాష్టమ శని. అష్టమ శని జరిగే రాశి వాళ్ళు కర్కాటక రాశి వారు, అర్ధాష్టమ శని జరిగే వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏలినాడు శని, శని మహాదశ, శని అంతర్దశ, అర్ధాష్టమ శని, నేను మాట్లాడేది సూర్యనారాయణమూర్తి గురించి అయినా వీటి గురించి ప్రస్తావించడానికి కారణము, సూర్యనారాయణమూర్తి శనీశ్వరుడితోటి కూడి సంచారం ఒక నెలనాళ్ళ పాటు సాగిస్తాడు కాబట్టి శనీశ్వరుడికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని మంచి ఎఫెక్ట్స్ సూచించబోతున్నాయి. అందువల్ల ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు ఏలినాడు శనిలో ఉన్నవాళ్ళు, అష్టమ శనిలో ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శనిలో ఉన్నవాళ్ళు, లేదా మీకు శని మహర్దశ జరుగుతున్నా, శని అంతర్దశ జరుగుతూ ఉన్నా, రవి మహర్దశ జరుగుతూ ఉన్నా, రవి అంతర్దశ జరుగుతూ ఉన్నా, లేదా మీ జన్మజాతకంలో సూర్యనారాయణమూర్తి చాలా బలోపేతంగా ఉంటే ఈ ఫలితాలు మీకు ఇంకా మంచి అనుకూలతని తెచ్చిపెడతాయి. అంటే ఇంకా వీటి కంటే ఇంకా కొన్ని రెట్టింపు ఫలితాలు వస్తాయని ఇక్కడ మనకి అర్థము. ఇక మనం ద్వాదశ రాశుల వాళ్ళకి సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారం చేస్తూ ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాడు అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి మీకు షష్ఠ స్థానంలోకి ఆయన వెలుగును విరజిమ్ముతూ ఉన్నాడు. దివ్య తేజస్సుని సూర్యనారాయణమూర్తి షష్ఠ స్థానంలో పెడుతూ ఉన్నాడు.
షష్ఠ స్థానంలో ఆయన వెలుగులు విరజిమ్మడం వల్ల ఇక్కడ ఒక రకంగా మనం చూసుకుంటే కనుక మీకు ఎవరితోటైనా శత్రుత్వం ఉంటే అదంతా కూడా తగ్గిపోతుంది. అలాగే మీరు దేనితోటైనా బాధపడుతూ ఉంటే, పోరాట పటిమ లేకుండా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, పోరాట పటిమని మీకు ఇస్తాడు. మీకు కాన్ఫిడెన్స్‌ని, ధైర్యాన్ని ఇస్తాడు. ప్రతిదానికి అంటే ప్రతిదానికి అదరకుండా, బెదరకుండా చాలా స్థిరచిత్తంతోటి ప్రశాంతంగా మీ పనులన్నీ కూడా అనుకొని, ఆ పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. మేనత్తలతోటి, మేనమామలతోటి శుభకాలంగా సూచిస్తూ ఉంది. అలాగే మీ మీ తల్లిగారికి మీ జాతకరీత్యా మీ తల్లిగారికి వారి పుట్టింటి వారి నుంచి కొన్ని అనుకూలతలు చోటు చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. అలాగే ఏదైనా మీరు లోన్ కోసం ఏమన్నా ప్రయత్నిస్తూ ఉంటే ఆ లోన్లన్నీ కూడా రూట్ అవ్వడానికి చాలా మంచి శుభ సమయం అని తెలుసుకోవాలి. ఇక్కడ మీ పిల్లల మాటకి ఒకవేళ కనుక మీ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక వాళ్ళు ఏదన్నా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. మీకు అసలు అంటే వయసులో పెద్ద పిల్లలు లేరు, ఎవరు లేరు అని అనుకుంటే కనుక మీకు కొన్ని విషయాల్లో అనుకూలతలు వస్తాయి. ఆ విషయాలు ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. డబ్బు ఖర్చు బాగా అవుతూ ఉన్నా సరే దాన్ని అధిగమించే విధంగా మీ ప్లాన్స్ మీరు చేసుకుంటారు. అంటే ఇప్పుడు రూపాయి ఖర్చు వస్తే మన దగ్గర 10 రూపాయలు ఉంటే ఆ రూపాయి ఖర్చు అయినా కూడా మనం పెద్దగా బాధపడము, ఇబ్బంది పడము. ఈ విధంగా మీ ఆలోచన ధోరణి మారుతుంది. దానివల్ల ఏంటంటే ఏం చేస్తే అలా డబ్బుల్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిల మీద ఎక్కువగా దృష్టి ధ్యాస పెడతారు. దానివల్ల ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తారు ఈ మాసంలోనే అంటే సూర్యనారాయణ మూర్తి మీ చేత చేయిస్తున్నాడు ఈ పనులన్నీ. ఎందుకంటే సేవింగ్స్ మోడ్ పెరగాలి కాబట్టి. అలాగే అంటే మీకు ఇప్పుడు చూడండి, ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ అన్న విషయం చాలా హాయిగా అనిపిస్తుంది. అది కాకుండా ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఓవర్ ఇన్కమ్ అంటే అది కొంచెం బాధగా ఉంటుంది. ఎప్పుడైనా మనం సంపాదించిన దాని మీద మన ఖర్చులు తక్కువగా నియంత్రణలో ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. అలా ఉండడానికి ఏం చేస్తే అలా ఉంటుంది అన్న విషయాలన్నీ కూడా మీరు ఈ నెల బాగా ప్రయత్నాలు చేస్తారు. దాని మీదే దృష్టి పెడతారు. ఒక మాటలో చెప్పాలంటే సెల్ఫ్ గ్రోత్ మీద, సెల్ఫ్ డెవలప్మెంట్ మీద దృష్టి బాగా పెడతారు. దానివల్ల మీకు సక్సెస్ బాగా వస్తుంది. సక్సెస్ రేషియో అయితే బాగా ఉంది. వ్యాపారస్తులకి మంచి శుభ సమయమే. కాకపోతే వ్యాపారస్తులకి కొన్ని అనుకోని ఖర్చులు ఉంటాయి. కాకపోతే ఈ ఖర్చులు శుభత్వాన్ని ఇచ్చేవి. అంటే మీకు మంచి పనులకే ఖర్చు పెడతారు. అయిష్టమైన పనులకైతే ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు మీకు సంతృప్తినిస్తుంది. ఎప్పుడైనా సరే మనం ఖర్చు పెట్టే ఖర్చు మనకు సంతృప్తినివ్వాలి. సో అది సంతృప్తిని ఇస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇల్లు కొనుక్కుంటే అది ఖర్చు అయిందని మనం ఆలోచించాం, సంతృప్తిగానే ఖర్చు పెడతాం. ఇలాగా అంటే ఉదాహరణకి అలా చెప్పాను నేను. సో ఏదైనా సరే మీరు విదేశాలు వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు, ఇప్పుడు వెళ్తారు, దానికి డబ్బు ఖర్చు అవుతుంది. కానీ మీరు అది ఆనందంగానే పెడతారు, కానీ అయ్యో డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని బాధపడుతూ కూర్చోరు కదా. ఇలాగా ఖర్చు అయితే కొంత ఉంటుంది. అనుకోకుండా కొన్ని టూర్స్ వెళ్ళాల్సి వస్తారు. బట్ ఏదైనా సరే వెళ్ళినా కూడా తృప్తి అయితే మీకు ఉంటుంది. కొంత తృప్తి అయితే ఉంటుంది. వ్యాపారస్తులకే ఖర్చు ఉన్నా సరే ఈ ఆలోచనల వల్ల, ఇప్పుడు మనం ఇందాక తెలుసుకున్న ఆలోచనల వల్ల, అందువల్లే వస్తుంది. అంటే ఏం చేస్తే బాగా ఖర్చుల్ని మించి సంపాదన పెరుగుతుంది అన్న ఆలోచన ధోరణి బాగా పెరుగుతుంది. అది మీరు అంటే దానికి మీరు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటారు. ఊరికే అనుకొని ఊరుకోకుండా ఏం చేస్తే వీటన్నిటి నుంచి అధిగమించడానికి అవకాశం ఉంటుందని ప్రణాళిక వేస్తారు. దాన్ని మీరు అమలు కూడా పరుస్తారు. అమలు పరిచిన తర్వాత సక్సెస్ కూడా మీరు తీసుకుంటారు. ఇవి కన్యా రాశి వాళ్ళకి సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో ఉంటూ ప్రసాదించే ఫలితాలు. చూశారు కదండి, మీ రాశి వాళ్ళకి సూర్యనారాయణమూర్తి ఈ కుంభరాశిలో సంచారం చేస్తూ ఎలాంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు, మరియు ఏ విషయాల్లో జాగ్రత్తలు సూచిస్తున్నారు. అయితే ఈ శుభ ఫలితాలని మరింత ద్విగుణీకృతం చేసుకోవడానికి, అలాగే జాగ్రత్తలు సూచించిన చోట భగవంతుడు బలంతో ఆ ఇబ్బందుల్ని అధిగమించుకోవడానికి చేయాల్సిన పరిహారం ఒకసారి మనం దృష్టి పెడదాం. ఈ నెల ఎవరైతే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన బాగా చేస్తారో మరియు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి రవి యొక్క ఆశీస్సులు, సూర్యనారాయణమూర్తి యొక్క ఆశీస్సులు, సూర్యభగవాను యొక్క ఆశీస్సులు చాలా బాగా ఉంటాయి.
ఈ నెల వచ్చే సప్తమి తిథి అంటే సూర్యనారాయణమూర్తి 14వ తారీఖు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 14 నుంచి మొదలుపెట్టి మార్చి 14 వరకు కూడా ఆయన కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ ఈ ఈ కాలంలో వచ్చిన సప్తమి తిథి మరియు ఆదివారాలు ప్రతిరోజు కూడా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన, మీ ఇంటి దగ్గర కనుక శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఉంటే, మీకు వీలు అవకాశం ఉంటే కనుక శ్రీరామచంద్రమూర్తి ఆలయ సందర్శనం ఇలాంటివన్నీ చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకేమన్నా కనుక కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో వేటిలో అయినా సరే ప్రతికూలంగా ఉంటే అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా లీడ్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన ప్రత్యేకించి చేయమని చెప్పడానికి గల కారణము, మనకి ఇక్ష్వాకుల వంశానికి శ్రీరామచంద్రమూర్తి ఇక్ష్వాకుల వంశానికి చెందినవాడు. ఈ ఇక్ష్వాకుల వంశానికి అధిదైవం సూర్యనారాయణమూర్తి. అందువల్ల రామచంద్రమూర్తిని ఆరాధించడం, అందులో కూడా ఆయన శనైశ్వరుడు కూడా రామచంద్రమూర్తిని ఆరాధిస్తే కనుక చాలా ప్రీతి పొందుతాడు. ఎందుకంటే ఎప్పుడైనా శని దోషాలు ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాం, హనుమంతుడిని ఆరాధిస్తాం శని దోషాలు పోవడానికి. అయితే ఇక్కడ మనకి హనుమంతుడిని ఆరాధిస్తే రామచంద్రమూర్తి పలుకుతాడు, రామచంద్రమూర్తిని ఆరాధిస్తే హనుమంతుడు పలుకుతాడు. అందువల్ల శని దోషాలు ఉన్న వాళ్ళు హనుమంతుడిని ఆరాధించడంతో పాటు రామచంద్రమూర్తిని కూడా ఆరాధిస్తే, రామచంద్రమూర్తిని ఆరాధించడం వల్ల హనుమంతుడు తొందరగా పలుకుతాడు, మనకున్న ఈతి బాధల నుంచి సులభంగా బయటపడేస్తాడు. ఏదన్నా మనం దుష్ట శక్తులు, దుష్ట పీడలు ఏమన్నా అంటే నవగ్రహ పీడలు ఇలాంటివి ఉన్నా కూడా ఆయన తోకతో జాడించి కొడతాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా ఈ నెలంతా కూడా శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ప్రార్థనలు చేసి శ్రీరామచంద్రమూర్తికి పూజ చేయడము, శ్రీరామచంద్రమూర్తి వారి ఆలయాన్ని దర్శించడము. లేదు ఇది ఏది మాకు అవ్వదండి, శ్రీరామ 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 అని మనసులో 24 గంటలు జపం చేసుకోవడానికి ఎలాంటి దోషమో లేదు. మీరు ఆడవాళ్ళైతే పీరియడ్స్లో ఉన్న మనసులో శ్రీరామ 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 అనుకోవచ్చు. ఆడమగ అని భేదం లేకుండా మీకు అశౌచం ఉంది అంటే, ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు, సో మేము చేయొచ్చా చేయకూడదు అన్న అనుమానం అక్కర్లేదండి. నామజపం ఎప్పుడైనా చేయొచ్చు. మనసులో శ్రీరామ 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 అనుకుంటే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మళ్ళీ మనకి ఇలాంటి ట్రాన్సిట్ ఇప్పుడు శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి మనకి ఇంకా సత్వరంగా అంటే ఈ కమింగ్ 1 ఇయర్లో మనం చేసిన ఈ 1 మంత్ చేసిన దాని ఫలితాలు కమింగ్ 1 ఇయర్లో ఎప్పుడైనా వస్తాయి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. అది మీ జన్మజాతకం అనుకూలిస్తే కనుక ఇంకా మంచి ఉన్నతి స్థితిలోకి స్టేటస్ మారే విధంగా ఫలితాలు ఉంటాయి. మళ్ళీ మనకి శనీశ్వరుడు కుంభరాశిలో అంటే సూర్యనారాయణమూర్తి ప్రతి సంవత్సరం కుంభరాశిలో వస్తాడు, కానీ శనీశ్వరుడు కనుక కుంభరాశిలోంచి మీనరాశిలోకి జరిగిపోయాడా మళ్ళీ 30 సంవత్సరాల వరకు మనం ఇలాంటి కాంబినేషన్ అస్సలు చూడలేము. అందువల్ల చాలా జాగ్రత్తగా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన ఈ నెలనాళ్ళు చేయండి. భగవంతుడు ఇచ్చే సన్మంగళాన్ని అందుకోండి. మీరు అలా సన్మంగళాన్ని మీ జీవితంలో అందుకోవాలని చెప్పి రామచంద్రమూర్తిని మనస్ఫూర్తిగా నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.